నమస్తే. నేను సిరి. ఎట్టకేలకైతే 'పుష్ప 2' అయితే రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిన తర్వాత చాలా వరకు అంటే రిలీజ్‌కి ముందు ఏదైతే హైప్ ఉందో అంటే 3 ఇయర్స్ నుంచెల్లి 1000 రోజులు దాదాపు ఈ సినిమా గురించి మాట్లాడుతూనే షూటింగ్ అన్నారు. తర్వాత ఆగస్ట్‌లో రిలీజ్ అన్నారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని డిసెంబర్‌కి చేసేసారు. ఎట్టకేలకైతే సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా ముందు నుంచి కూడా చాలా 'పుష్ప' ఆ సినిమా ఏదైతే ఒక హైప్‌ని తీసుకొచ్చిందో, ఆ సినిమాకి ఏదైతే రిలీజ్‌కి ముందు అంటే 'పుష్ప' రిలీజ్‌కి ముందు ఎలాంటి హైప్ లేదు. కానీ 'పుష్ప' రిలీజ్ అయిన తర్వాత చాలా వరకి ఒక హైప్ క్రియేట్ అయిపోయింది. నార్త్‌లో కూడా చూసినట్టయితే ఎంతవరకి అల్లు అర్జున్‌కి ఎంత ఫ్యాన్ బేస్ పెరిగిందనేది మనం చూడొచ్చు. అయితే 'పుష్ప 2' రావడానికి చాలా టైం పట్టింది. 3 ఇయర్స్ మొత్తం 3 ఇయర్స్ టైం పట్టింది. 3 ఇయర్స్ టైం పట్టినప్పుడు చాలా వరకు ఏంటంటే ఎక్స్‌పెక్టేషన్స్ అరే 'పుష్పలోనే' అంత ఉన్నప్పుడు అంత ఎలివేషన్స్ ఉన్నప్పుడు 'పుష్ప 2లో' దానికి మించి ఉంటది అని చెప్పేసి చాలా వరకైతే అందరూ అనుకున్నారు కూడా. అయితే మధ్య మధ్యలో అల్లు అర్జున్ గారి బర్త్‌డేకి కావచ్చు, కొన్ని టైంలో ఆయన పోస్టర్స్ రిలీజ్ చేయడమే కావచ్చు, చిన్న గ్లింప్స్ అలాంటివన్నీ రిలీజ్ చేసినప్పుడు కూడా చాలా వరకు ఏమనుకున్నారంటే అందరూ ఈ సినిమా ఖచ్చితంగా 2000 కోట్ల రూపాయల గ్రాస్‌ని రీచ్ అయ్యిద్ది అని చెప్పేసి చాలా వరకి అంటే అన్ని రికార్డ్స్‌ని ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్స్‌ని బ్రేక్ చేసేస్తదని చెప్పేసి అనుకున్నారు. ఇక్కడ చూస్తున్నట్టయితే ఫస్ట్ డే కలెక్షన్స్ అంటే ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే చాలా వరకి కొన్ని సినిమాలనైతే క్రాస్ అయింది. అయితే 'కల్కి' సినిమా అనేది ఇప్పుడు మెయిన్ టార్గెట్ అయిపోయింది. అంటే 'ప్రభాస్' గారి, 'నాగ్ అశ్విన్' గారి డైరెక్షన్‌లో వచ్చిన 'కల్కి' సినిమా అయితే ఇప్పుడు ముందు ఉందన్నమాట. ఎందుకంటే అది 1500 కోట్ల రూపాయలనైతే కలెక్షన్స్ పరంగా తీసుకొచ్చి పెట్టింది. సో మరి 'పుష్ప 2' అయితే 2000 కోట్ల రూపాయలని కలెక్షన్స్ పరంగా తీసుకొస్తుందా లేదా అనేది అయితే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎప్పుడైతే నిన్న మనం చూసుకున్నట్టయితే డిసెంబర్ 4న 9:30 షోస్ తర్వాత చాలా వరకి ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద ఎలిమెంట్ ఏంటంటే టికెట్ రేట్ ఇంతవరకు ఏ సినిమా కూడా ఇంత భారీ హైక్ చేసిన అంటే హైక్ రేట్స్ ఉన్న సినిమా ఏదీ లేదు. ఈవెన్ 'దేవరకి' కూడా పెంచారు కానీ ఇంత పెంచలేదు. చాలా వరకు అదే మైనస్ అయిపోయిందని చెప్పేసి ఒక టాక్ ఉంటే ఏదైతే ఎలివేషన్స్ అంటే పుష్ప ఇక్కడ ఉంటే 'పుష్ప 2' ఇక్కడ అనుకున్న వాళ్ళు సడన్ గా చూస్తే 'పుష్ప అంత లేదు. మ్యూజిక్ పరంగా కూడా 'పుష్ప అంత లేదు. మ్యూజిక్ కూడా అంత ఎక్కలేదు. 'పుష్పలో' డాన్స్ వైజ్ గా చూసుకున్నా అండ్ సాంగ్స్ వైజ్ గా చూసుకున్నా ఏదైతే హుక్ స్టెప్స్ ఏదైతే ఉందో దాని గురించి చూసుకున్నా కూడా చాలా వరకు 'పుష్ప' ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తే 'పుష్ప 2లో మాత్రం ఏది కూడా క్యాచ్‌గా లేదు. అన్నీ కూడా ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయని చెప్పేసి చాలా వరకు అనుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఈ టికెట్ ప్రైస్ హైక్ అయిన కారణంగా బయటకు వచ్చిన తర్వాత ఈ సినిమా చూసి వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే చాలా వరకు మనం చూడొచ్చు. మనం పబ్లిక్ బైట్స్‌లో వీటిలలో ఆ వీడియోస్‌లలో వాళ్ళు అన్న విషయం ఏంటంటే ఈ సినిమాకి ఇంత పెట్టాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మనము సింగిల్ స్క్రీన్స్ ఇంకా మనకి వచ్చేసి మల్టీప్లెక్స్‌లో స్క్రీన్స్ చూసుకున్నట్టయితే సింగిల్ స్క్రీన్స్‌కి అయితే ఒక ప్రైస్ అంటే 1100 చేంజ్ ఉంది. మల్టీప్లెక్స్‌లో స్క్రీన్స్‌కి అయితే 1200 పైన చేంజ్ ఉంది విత్ టాక్సెస్. సో ఆ తర్వాత 5 డేస్ తర్వాత ఇంకొక 100 రూపీసో 50 రూపీసో తగ్గుతుంది. సో ఇది ఈ 4 డేస్‌లోనే ఏదున్నా కూడా కలెక్షన్స్ అంటే డిసెంబర్ 5th నుంచి అంటే కాదు డిసెంబర్ 5th అంటే ముందే మనకి ప్రీమియర్స్ పడ్డాయి కాబట్టి డిసెంబర్ 4th నైట్ నుంచెల్లి ఏదైతే సండే ఉందో ఆ సండే వరకు వచ్చిన కలెక్షన్స్‌లోనే దాదాపు 1500 కోట్లు మరి అంటే తీసుకురావాలి కలెక్షన్స్ అని చెప్పేసి చాలా వరకు అంటున్నారు. మరి నిజంగానే 'పుష్ప 2' 2000 కోట్లని రీచ్ అవుతుందా? ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటుంటే థియరిటికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఓటీటీ ప్లాట్ఫామ్ రైట్స్ అవన్నిటికి కూడా ఆల్రెడీ 1000 కోట్లకు పైననే వచ్చేసాయి ప్రొడ్యూసర్స్‌కి అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే మనం వింటూనే ఉన్నాం. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏదైతే ఈ టికెట్ ప్రైస్ ఎప్పుడైతే హైక్ అయిపోయిందో అప్పుడు నుంచి కూడా కొంత నెగటివిటీ వచ్చేసింది అని చెప్పేసి మనం చూడొచ్చు చాలా వరకు. అండ్ ఇక్కడ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో పాస్ చేసిన తర్వాత అక్కడ మాత్రం ఆంధ్రాలో లాస్ట్ మినిట్ వరకు కూడా కొంచెం అటు ఇటుగా చేసి ఆ తర్వాత ఒప్పుకున్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. సో మెయిన్గా ఏంటంటే ఎంతైతే హైప్ తీసుకెళ్లారో 'పుష్ప 2'ని
అంత అయితే రీచ్ అవ్వలేదు అని చెప్పేసి ఒక వార్త అయితే ఇప్పుడు అంటే ఫ్యాన్సే మాట్లాడుకుంటున్నారు మనం వీడియోస్లలో చూస్తే. అండ్ మెయిన్ ఇక్కడ ఇంకొక కారణం ఏంటంటే, ఎప్పుడైతే 2024 ఎలక్షన్స్ ఆంధ్రలో జరిగిన ఎలక్షన్స్ కి నంద్యాల వెళ్ళి మన పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్ గా ఉన్న వైసీపీ పార్టీ ఏదైతే ఉందో నంద్యాలకు వెళ్ళి అక్కడ తన ఫ్రెండ్ అయిన శిల్ప గారిని కలవడం, అప్పుడు కలిసినప్పటి నుంచి వెళ్ళి ఈ ఫ్యాన్ వార్ అనేది ఇంకా ఎక్కువ అయిపోవడం, ఒక పక్క మెగా ఫ్యాన్స్, ఒక పక్క అల్లు ఆర్మీ ఫ్యాన్స్ మధ్యన సోషల్ మీడియాలో వార్ జరగడం, ఇదంతా కూడా అప్పటి నుంచే స్టార్ట్ అవుతూ ఈ సినిమా మీద ఏంటంటే ఎలక్షన్స్ తర్వాత ఆగస్టులో రిలీజ్ అనుకున్న సినిమా అందుకే వాయిదా పడి డిసెంబర్కి వచ్చిందన్న కూడా ఒక రూమర్ అయితే ఉంది. సో అప్పటి నుంచి కూడా ఈ రైవలరీస్ అనేది మొదలైంది ఫ్యాన్స్ మధ్యలో. ఆఫ్టర్ దట్ ఏమైతే మొత్తానికి ఇంకా అప్పటి నుంచి అది మధ్య మధ్యలో అవుతూనే ఉంది. నాగబాబు గారు కూడా కొన్నిసార్లు ట్వీట్ చేశారు. సో ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు ఈ సినిమా గురించి, అల్లు అర్జున్ గురించి. అంటే ఆయన ట్వీట్స్ అన్ని కూడా అల్లు అర్జున్ గురించి అన్నట్టుగా అంటే అంటున్నట్టుగా అనిపించింది అని చెప్పేసి చాలా వరకు విశ్లేషకులు కూడా మాట్లాడారు. కొన్ని సార్లు అయితే ఆయన నాగబాబు గారు పెట్టిన ట్వీట్స్ కూడా డిలీట్ చేయడం జరిగింది. కొన్ని నిమిషాల్లోనే అవి మిలియన్ మార్క్ ని కూడా టచ్ చేసిన ట్వీట్స్ ని కూడా ఆయన డిలీట్ చేయడం జరిగింది. మీకు గుర్తుగా ఉంటుంది ఎలక్షన్స్ టైంలో. సో అట్లా ఈ సినిమా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి పడట్లేదని చెప్పేసి ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కొంతమంది కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని కొంతమంది మాట్లాడడం, లేదు నిజంగానే సినిమా పుష్ప అంతా అయితే బాగాలేదు, పుష్ప 2 నిజంగా అంత వర్తి కాదు అని చెప్పేసి చెప్పడం. అండ్ ఇంకొకటి ఏంటంటే 12,000 థియేటర్స్ లో రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు సినిమా చరిత్రలో చూసుకుంటే నేషనల్ అవార్డ్ గ్రహీత మన తెలుగు 75 years లో మనం చూసుకున్నట్టయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంతవరకు ఉత్తమ నటుడు అవార్డు దాంట్లో అల్లు అర్జున్ గారే ఫస్ట్ అనమాట తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళి. సో అలాంటి ఒక నేషనల్ అవార్డ్ గ్రహీత అంటే నేషనల్ అవార్డ్ తీసుకున్న తర్వాత రిలీజ్ అయిన సినిమా పుష్ప 2. పుష్పకి వచ్చింది నేషనల్ అవార్డ్, పుష్ప 2 కూడా వస్తుంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడారు. అండ్ ఎక్కడైతే దుబాయ్లో ఉన్న ఉమేష్ అందు లాంటి క్రిటిక్ కూడా మాట్లాడడం జరిగింది, ఈసారి ఈ సినిమా కూడా ఇంకొక నేషనల్ అవార్డు అందుకోబోతున్నాడు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి అయితే 12,000 థియేటర్స్లలో అయితే ఈ సినిమా అయితే రిలీజ్ అయ్యింది. నాకు తెలిసి ఫస్ట్ హీరో అనుకుంటా టికెట్స్ ఇంతగానం హైప్ పెంచినా కూడా చూసిన హీరోలలో. అండ్ అట్లనే 12,000 థియేటర్స్లలో రిలీజ్ అయిన సినిమా కూడా ఇదే. సో ఈ క్రెడిట్ అంటే కూడా మరి సుకుమార్ గారికి, అల్లు అర్జున్ గారికి వెళ్తుంది. అండ్ అయితే సేమ్ టైం ఇక్కడ మనము ఎందుకు బ్యాక్ ఫైర్ అయింది ఈ సినిమాని మాట్లాడుకుంటే చాలా వరకు ఏదైతే పుష్ప 1కి తీసుకొచ్చిన హైప్ పుష్ప 2కి తీసుకురాలేదు. నార్త్లో పుష్ప చాలా వరకు ఆడింది అని చెప్పేసి మనం చూసాము. కానీ ఇక్కడ పుష్ప 2కి వచ్చేసరికి చాలా లో అయిపోయింది. కలెక్షన్స్ పరంగానే కావచ్చు, ఏదైనా కూడా చాలా వరకు లో అయిపోయింది. అది కూడా ఈసారి పుష్ప 1 అంతా పుష్ప 2 అయితే ఆ రీచ్ని అయితే రీచ్ అవ్వలేకపోతుంది. ఏదైతే బెంచ్ మార్క్ సెట్ చేశారో ఆ బెంచ్ మార్క్ అయితే రీచ్ అవ్వలేకపోతుంది. అండ్ ఇంకొకటి అయితే ఈ 2,000 కోట్ల మార్క్ ఏదైతే ఉందో అది మరి ఈ 5 రోజులలో రీచ్ అవుతుందా, లేకపోతే ఓవరాల్ పుష్ప 2 లైఫ్ అంటే ఏదైతే ఉందో ఈ సినిమాలో అంటే ఈ థియేటర్స్ లో ఆడినంత వరకు మరి 2,000 crores ని క్రాస్ చేస్తుందా లేదా, కల్కి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది మనకి రానున్న రోజుల్లో అయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే చాలా వరకు అభిమానులే అంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్సే మాట్లాడుతున్నారు అన్నట్టుగా సోషల్ మీడియాలో అయితే కొన్ని వైరల్ అవుతున్న వీడియోస్. మరి చూడాలి మరి పుష్ప 2 నిజంగానే 2,000 crores క్లబ్లో జాయిన్ అవుతుందా లేదా అనేది అయితే మరికొద్ది రోజులు అయితే మనకు తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.